ఓన్లీ సిఎంఆర్ షాపింగ్ మాల్. మన షాపింగ్ కి బెస్ట్ డెస్టినేషన్ ఇప్పుడు మన పార్వతీపురంలో December 5th నా గొప్ప ప్రారంభం. ఇక ప్రతిరోజు సెలబ్రేషన్స్. నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం గుడివాడ గ్రామంలో పర్యటించిన హోంమంత్రి. రైతన్న మీకోసం రైతు వారోత్సవాల్లో భాగంగా గ్రామంలో డ్రాగన్ ఫ్రూట్ తోటను పరిశీలించిన అనిత. పెందుర్తి మండలంలో మనపల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్న పంచకర్ల, అకిరెడ్డిపాలెం, గుర్రంపాలెం గ్రామాలలో వచ్చిన ప్రజా సమస్యలపై స్పందించిన రమేష్ బాబు. పిఠాపురంలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారాయని ఆరోపించిన కాకినాడ మాజీ ఎంపీ వంగ. ప్రజా ఆరోగ్యాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని మీడియాకు వివరించిన గీతా విశ్వనాథ్. ట్రాన్స్ ఇండియా పేరుతో ఆఫీస్ ఏర్పాటు చేసి నెలకు డబ్బులు అందిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్. ప్రజలను ఎలా బురిడి కొట్టి ముఠా బృందం డబ్బులు దోచారో వివరించిన కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం గుడివాడ గ్రామంలో హోంమంత్రి అనిత గురువారం పర్యటించారు. రైతన్న మీకోసం రైతు వారోత్సవాల్లో భాగంగా గుడివాడ గ్రామంలో డ్రాగన్ ఫ్రూట్ తోటను పరిశీలించారు. ఈ మేరకు గ్రామంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులతో వివిధ అంశాలపై చర్చించారు. సేంద్రియ వ్యవసాయంపై అధికారులను ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతులు దేశానికి వెన్నెముక అన్నారు. రైతులకు నేను ఉన్నానని భరోసా ఇవ్వాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకరిస్తుందని పేర్కొన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నామని తెలిపారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి 24 గంటలు వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. రైతులు సేంద్రియ వ్యవసాయం చేయాలని కోరారు. రాబోయే సంవత్సర కాలంలో 50% సేంద్రియ వ్యవసాయం చేయాలని కోరారు. తమలపాకు రైతులకు కూడా అధికంగా నష్టపరిహారం ఇచ్చామని గుర్తు చేశారు. నేను ఒకటే కోరుకుంటున్నా, మీరందరూ కూడా సేంద్రియ వ్యవసాయానికి ముందుకెళ్ళమని మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించాలని నేను కొంత కోరుకుంటున్నా. అదేవిధంగా కౌలు రైతులను కూడా ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నందుకు క్లియర్ గా చెప్పాలంటే రైతు నా క్లాస్మేట్ ప్రభుని కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నానండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా కొంచెం అవేర్నెస్ తో ముందుకు వస్తే డెఫినెట్ గా కౌలు రైతులను కూడా ముందుకు తీసుకురావచ్చు. వాళ్ళకు చిన్న చిన్న అపోహలు కూడా అన్ని తొలగిపోతాయి. ఇలా ఒకరినొకరు కొంచెం కోఆర్డినేషన్ తో ముందుకెళ్లాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. నాకు నెక్స్ట్ ఇయర్ కి మీకు టార్గెట్ పెడుతున్నా సేంద్రియ వ్యవసాయం 50% ఉంటుంది. 50% అంటే 14,000 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం జరగాలి. దానికి నేను నియోజకవర్గానికి వారంలో కంపల్సరీ నియోజకవర్గంలో ఒక రోజైనా ఉంటా. ఆ 2 వారాలకు ఒక్కసారి అయినా నేను ఫీల్డ్ విజిట్ చేస్తాను. డెఫినెట్ గా రైతులకి నేను కూడా కొంచెం ప్రోత్సాహాన్ని అందించాలి. వాళ్ళతో పాటు నేను కూడా మమేకం అవ్వాలని కోరుకుంటున్నాను. వైకోపేట నియోజకవర్గానికి ఉన్న బ్యూటీనెస్ ఏంటంటే ఒకవైపు అంతా సీకోస్ట్ ఉంటుంది, ఒకవైపు అంతా మెట్ట ప్రాంతం ఉంటుంది. సో మనకి ఇక్కడ వరితో పాటు ఉద్యానవన పంటలు, హార్టికల్చర్ లో కొబ్బరి ఉంటుంది, జీడి మామిడి కనిపిస్తుంది. ఇందాకే చూసాను ఒక డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నారు మన వాళ్ళు. అట్ ద సేమ్ టైం మనకి పామ్ ఆయిల్ ఉంది. ఈ పామ్ ఆయిల్ తోటల్లో కోకో పండించవచ్చు. అదేవిధంగా అరటి, జామ, మామిడి, అంతర పంటలు, వీటన్నిటితో పాటు ఇలాంటి పెద్ద రైతులేమో ఆక్వాకల్చర్ ముందుకు తీసుకొచ్చి చేపల చెరువులని, రొయ్యల చెరువులని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అన్ని విధాల మైక్రోపేట నియోజకవర్గం అన్ని రంగాల్లోనే కూడా అభివృద్ధి జరగాలి. రాష్ట్రంలోనే అతి తక్కువ ప్రాంతాల్లో పండే తమలపాకుల రైతులు కూడా మన నియోజకవర్గంలోని కూడా ఉన్నారు. తమలపాకు రైతులకి కూడా ఈ రోజు పంట నష్టం కింద అధికంగా 85,000 రూపాయలు అధికంగా ఇచ్చిన గవర్నమెంట్ కూడా తొలిసారి మన ఎన్డీఏ గవర్నమెంట్. ఆ వచ్చిన తర్వాత కూడా ఆ గిట్టుబాటు ధరకి రైతు భరోసా కేంద్రాల దగ్గర పండించిన పంట రైతు ఏమంటే మనం ఉన్నామండి. ఏదైనా ఒక చిన్న ఇష్యూ వచ్చింది అనుకోండి, మనకు ఒక ఏదైనా రిజల్ట్ వచ్చిన అంటే ఒకటి ఏదైనా మనకు ఫలితం రావాలని కోరుకుంటాం.
కానీ రైతు పండించిన పంటకి తిరిగి డబ్బులు రావాలంటే 6 నెలలు 7 నెలలు వెయిట్ చేసే సందర్భాల నుంచి ఈరోజు 24 గంటల్లో రైతు సేవా కేంద్రాల ద్వారా ఈరోజు ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లో తిరిగి వాళ్ళకి అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయంటే ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా రైతు కన్నా వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అని ఈరోజు రైతులకి ఆ డబ్బులు ఖాతాల్లో వేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. నేను ఒకటే కోరుకుంటున్నా, ఈ రోజు సుమారుగా 28,000 ఎకరాలు మనకి ఈరోజు మనకి వ్యవసాయ సాగు, అదేవిధంగా 38,935 ఎకరాలు ఉద్యానవన సాగు మన నియోజకవర్గంలో ఉంటే 28,000 ఎకరాల్లో కేవలం 3,000 ఎకరాలు మాత్రమే సేంద్రీయ వ్యవసాయం జరుగుతుందని ఈరోజు మన వ్యవసాయ అధికారులు చెప్పడం జరిగింది. నేను ప్రతి రైతుని ఒకటే కోరుకుంటున్నానండి, మనకి మన ఆరోగ్యం అంటే మనకి రైతు పరంగా మీరు ఈరోజు భూమాతను విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు నియంతృత్వంలో ఆరంభమైన మన పల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమం ఉత్సాహవంతంగా సాగుతుంది. ఈ దిశలో అక్కిరెడ్డిపాలెం, గుర్రంపాలెం గ్రామాలలో నిర్వహించిన గ్రామ సభలకు విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో వేలాది మంది జనం పాల్గొని తమ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. ఈ దిశలో తాత్కాలిక సమస్యలను ఎమ్మెల్యే అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించగా దీర్ఘకాలిక సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యక్రమం దిశానిర్దేశాలను వివరించి నాయకులు మాట్లాడుతూ సమస్యలను వివరించారు. కార్యక్రమంలో మండల అధికారి రాజు, మండల రెవెన్యూ అధికారి వెంకట అప్పారావు, ఎంపీపీ నాగమణి, సర్పంచ్ ఉగ్గిన గోవింద, ఎంపీటీసీ గన్రెడ్డి మాలతి నాగేష్, మాజీ సర్పంచ్ సుఖవాసి అజయ్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు అక్కిరెడ్డి నరసింహమూర్తి, ఉగ్గిన దేవుడు, నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ గొర్లి రామునాయుడు, పెందుర్తి పీఎస్సీఎస్ చైర్మన్ ఐతా సింహాచలం, మార్కెటింగ్ వైస్ చైర్మన్ గొర్రేపల్లి సోమునాయుడు, జనసేన నాయకులు రాజుల సుధా, పిల్ల జగన్మోహన్, పాత్రుడు, మండల పార్టీ అధ్యక్షులు కోరుపోలు రామునాయుడు, చిన్న రమణ, రాపర్తి కిషోర్, బంటు సురేష్, తమరడ ఆదిబాబు, జామి గంగునాయుడు, బైలపూడి హరగోపాల్, కరక దేముడు, దూది వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అక్కరెడ్డిపాలెం వెళ్ళాం, ఊరు మధ్యలో మాట ఇచ్చాం, చేయకపోతే రేపు పొద్దున్న అడుగుతారు అనే బాధ్యత మాకు ఉండాలని చెప్పే ఈ కార్యక్రమాన్ని మన పల్లెకు మన ఎమ్మెల్యే అనే ఒక కార్యక్రమాన్ని తీసుకుని మేము ముందుకు రావడం జరిగింది. ఇది ఏదో కేవలం ఒక కార్యక్రమంగానో ఏదో రాజకీయంగానో ఏదో మెహర్బానీ కోసం చేస్తున్నది కాదు. 100% మీకు ఏదో చెయ్యాలి అన్న ఒక తపనతో చేస్తున్న కార్యక్రమాన్ని మాత్రం మీకు నేను మాటిస్తా ఉన్నాను. వీళ్ళు మాట్లాడతారు, చెప్తారు, వెళ్ళిపోతారు. ఆ పనులు అవ్వనే పద్ధతిలో కాకుండా మీరు అడిగిన వాటిలో 1-2 పనులు అవ్వకపోవచ్చు. ఇందాక ఈ సర్పంచ్ గారు ఆయా అని పాపం ఆయన ఒక కళ్యాణ మండపం కోసం అడిగారు. ఇచ్చిన 20లో 1-2 అవ్వకపోవచ్చు, కానీ 18 వరకు అవుతాయన్నది మాత్రం నేను మాట్లాడతాను. ప్రభుత్వ ఆసుపత్రులు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారాయని, పిఠాపురం నియోజకవర్గాన్ని పట్టించుకునే నాదుడే కరువయ్యాడని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వంగ గీతా విశ్వనాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న వరుస సంఘటనలపై ఆమె మీడియాకు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు, కొత్తం దత్తుడు, ఉలవల భూషణం, ముమ్మడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విలేజ్ క్లినిక్లు ఎవరివి? జగన్ గారివా? ప్రజలవి. రైతు భరోసా కేంద్రాలు ఎవరు తెలిసి వాడవాళ్ళు ఇదని అదని చెప్పి ఈ రోజు నడి రోడ్డు మీద జరుగుతుంటే, విద్యాలయాల్లో జరుగుతుంటే అన్ని చక్కగా బాగుంటాయి అనుకున్నాం. కానీ కూటమి ప్రభుత్వం అన్ని కూల తీసేయడానికి అనే విధంగా ప్రజలు ఇబ్బంది పడే విధంగా ఉంది. ఇవన్నీ ప్రజలకు సంబంధించినవి. ఇదే జగన్ గారి ప్రభుత్వంలో అయితే భయపడేవారు ఎవరైనా. అప్పటి వరకు ఇలాంటివి మళ్ళీ పునరావృతం అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మేము అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడు. ఈ రెండింటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదేనా జరుగుతుంది? ప్రభుత్వాన్ని ఇంకా నిలదీయడం జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాగడానికి వీల్లేదు. 1, 2 హాస్పిటల్స్ అన్ని కూడా సెటరైజ్ కానీ ఏ హెల్త్ ఇన్స్టిట్యూషన్ లో కానీ జగన్ గారు ఎంత మంచి ఆలోచన చేశారండి. విలేజ్ క్లినిక్లు పెట్టి వారు వెన్నంటే ఉంటాం. మేము ఏదైతే జరిగిందో స్ట్రాంగ్ గా నిలబడతాం.
బాధితులకు న్యాయం చేసే వరకు పోరాడతాం. లేకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది బాధితుల పక్షాన. పిఠాపురం నియోజకవర్గంలో నిన్న దురదృష్టకరంగా 2 సంఘటనలు జరిగాయి. ఒకటి, చేబ్రోలు హాస్పిటల్లో డాక్టర్స్ ఎవరు లేక అంబులెన్స్ కోసం మరి ఫోన్ చేస్తే 1.5 గంట వరకు రాకపోవటం వల్ల ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అదేవిధంగా ఎండపల్లి హై స్కూల్లో మరి కులాన్ని ఎత్తుతూ దూషణ చేసినట్లుగా, అది కూడా విద్యాలయంలో స్టూడెంట్స్ టీచర్స్ మధ్య ఈ రకమైన వాతావరణం ఉన్నట్లుగా, ఈ గొడవ కొన్ని రోజుల కిందటి నుంచి జరుగుతున్నట్లుగా అది నిన్న వెలుగులోకి రావటం జరిగింది. వీటిని బట్టి చూస్తూ ఉంటే ఫస్ట్ హాస్పిటల్స్ చూసుకుంటే మొన్ననే ఇంచుమించుగా ఒక నెల కూడా అవదేమో పిఠాపురం హాస్పిటల్లో మనం చూస్తే అమ్మాయి డెలివరీ కోసం కూడా వెళ్ళలేదు, టెస్ట్ల కోసం వెళ్తే బలవంతంగా డెలివరీ చేసి తల్లి ప్రాణాలను తీసేసి బిడ్డని ప్రాణాపాయ స్థితిలోకి తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం. నిర్లక్ష్య విధానం వైద్యంలో సరిగా పట్టించుకోకపోవడం, అప్పుడు కూడా అంబులెన్స్ని పిలిస్తే వెంటనే రాకపోవడం, ఆ తల్లి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అదేవిధంగా చేబ్రోల్లో నిన్న 50 సంవత్సరాల వ్యక్తి మరి హాస్పిటల్కి గుండె నొప్పిగా ఉందని చెప్పి వెళ్తే ఎవ్వరూ లేరు అక్కడ. హాస్పిటల్కి తాళాలు వేసేసి ఉన్నాయి. ఆ హాస్పిటల్ మామూలుగా ఉండే హాస్పిటల్ కాదు. ఇంచుమించుగా 20,000 జనాభా ఉన్న చేబ్రోలు గ్రామానికి, 10,000 పైన జనాభా ఉన్న దుర్గాడ గ్రామానికి, ఏకే మల్లవరము, అదేవిధంగా మరి 4 గ్రామాలకు సంబంధించిన పిహెచ్సిలో కనీసం ఎవ్వరూ లేని పరిస్థితి. నైట్ డ్యూటీ. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ట్రాన్స్ ఇండియా పేరుతో ఆఫీస్ ఏర్పాటు చేసి నెలకు 15,000 నుంచి 35,000 రూపాయలు జీతం ఇస్తామని పాంప్లెట్లు వేయించి నిరుద్యోగులను మోసం చేసి 75 లక్షల రూపాయలు దోచేసిన ఒక ముఠా గుట్టును పిఠాపురం పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠాలోని 8 నిందితులను అరెస్ట్ చేశారు. పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ పాటిల్ దేవరాజ్, మనీష్ ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన ఆఫీసును వారి బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసినట్లు తెలిపారు. నిందితులను వారి దగ్గర నుంచి స్వాధీనపరుచుకున్న నగదు, వస్తువులను మీడియా ముందుంచారు. ఎటువంటి ఆకర్షణీయ ఉద్యోగ ప్రకటనలపై నిరుద్యోగ యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో పిఠాపురం సిఐ శ్రీనివాస్, టౌన్ ఎస్ఐ మణికుమార్ సిబ్బంది పాల్గొన్నారు. పిఠాపురం సిఐ గారు, పిఠాపురం టౌన్ ఎస్ఐ గారు ఒక చాలా మంచి కేసు డిటెక్ట్ చేశారు. ఇది కేసు ఏంటి అంటే దిస్ ఒక కంప్లైనెంట్ నలం గంగాభవాని, షీ కేమ్ టు us with one complaint. అది she applied for ఒక జాబ్. అలాగే ఒక పాంప్లెట్ లో నంబర్ చూసి she applied for జాబ్. అదే జాబ్ లో అప్లై చేసిన తర్వాత కొంచెం మనీ she have given 24,000 అలాగే మనీ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది మనీ ఇచ్చిన తర్వాత they switched off their mobile phone and they went away. సో ఇది అయిన తర్వాత షీ గేవ్ కంప్లైంట్ టు పోలీస్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మనకి ఒక చీటింగ్ కేసు వి హావ్ రిజిస్టర్డ్. అదే చీటింగ్ కేసులో చూసిన తర్వాత వి హావ్ ఐడెంటిఫైడ్ ఎక్కడ ఇది జాబ్ వేకెన్సీ, అలాగే పాంప్లెట్ ఎక్కడెక్కడ ఉంది. అది పాంప్లెట్ అది బస్ స్టాండ్ వగైరా అన్ని కూడా దే హావ్ పేస్టెడ్ ఇట్. అదే పాంప్లెట్ లో నంబర్ కూడా ఉంది. అదే నంబర్ వెరిఫై చేసిన తర్వాత వి హావ్ ఐడెంటిఫైడ్ దట్ నంబర్. సో అదే నంబర్ రాజమండ్రిలో వచ్చింది. తర్వాత ఇంకా ఒకటి 2-3 persons ఐడెంటిఫైడ్. దే ఆల్సో గివెన్ సమ్ 13,000 రూపీస్. సో అందరికి కలిపి వీ హావ్ గివెన్ వన్ కంప్లైంట్. అదే కంప్లైంట్ దాని బేసిస్ లో అప్రహెండెడ్ ఇది రాజమండ్రిలో ఒక ఎంతమంది పీపుల్ 8 మెంబర్స్ వీ హావ్ ఐడెంటిఫైడ్ సో ఫార్. అదే మెంబర్స్ లో అక్కడ వెళ్ళిన తర్వాత వీ హావ్ ఐడెంటిఫైడ్ దట్ ఇది చాలా పెద్ద ర్యాకెట్. ఇది అదే ర్యాకెట్ లో అది మనీ ఇచ్చిన తర్వాత దే విల్ గివ్ యూ సమ్ అకౌంట్స్ లో మనీ ఇచ్చిన తర్వాత కొంచెం 900 రూపీస్ అలాగే పెట్టి దే విల్ ఒక పాన్జీ క్రీమ్ అలాగే దే విల్ పుట్. సో అదే పాన్జీ క్రీమ్ బేసిస్ లో సుమారుగా అది 75 lakh వరకు దే హావ్ చీటెడ్ సో ఫార్. సో ఇది చాలా పెద్ద అమౌంట్. ఇది కంపెనీ నేమ్ అయితే ట్రాన్స్ ఇండియా కోఆపరేట్ నెట్వర్క్. సో అదే టీమ్ ఉంది. టోటల్ 8 మెంబర్స్ ఐడెంటిఫైడ్. ది మేకాల మంజునాథ్, సిద్ధేష్ శ్రీధర్, సిద్ధేష్ సుదీప్, వందే యశ్వంత్ కుమార్, వందే జయరాముడు, దేశరి సౌజన్య, నాగప్ప కవ్య, రేపు మహాలక్ష్మి.
సీజ్ ప్రాపర్టీలో ల్యాప్టాప్ ఉంది, తర్వాత ఏటీఎం కార్డ్స్, అకౌంట్స్ బుక్, మొబైల్ ఫోన్, ఒక వెహికల్ కూడా వచ్చింది, 53,000 వరకు క్యాష్ కూడా ఉంది, 20 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కూడా ఉంది. సో ఇది చాలా మంచి కేసు డిటెక్ట్ చేశారు అండ్ కంగ్రాచులేట్ దెమ్ అలాట్. అండ్ ఇది అవేర్నెస్ అలాగే కూడా యూ కెన్ స్ప్రెడ్ ఇట్ బికాస్ దిస్ టైప్ ఆఫ్ జాబ్ ఫ్రాడ్ ఆర్ చాలా ఇంక్రీజ్ అవుతుంది ఇది రీసెంట్ టైంలో. సో కొంచెం అవేర్నెస్ అలాగే కూడా ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ న్యూస్ ఇట్ విల్ బి బెటర్. సో ఇంకా క్వశ్చన్స్ యూ హ్యావ్? మహావిశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో వివిధ ప్రాంతాలలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం పెందుర్తి మండలంలో ఉత్సాహవంతంగా సాగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబులు, స్థానిక కార్పొరేటర్లు భల్లా శ్రీను, వసంత శంకర్రావులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయని పేర్కొన్నారు. జీవీఎంసీ వార్డు పరిధిలో దాదాపు 90% సమస్యలన్నింటినీ పరిష్కరించగలిగామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఓకే సార్. సార్ ఒకసారి డిఫరెంట్గా చేయాలి. ఇప్పుడు మేము పెట్టింది ఇంకా తక్కువే, దీని మీద ఇంకొక 50 లక్షలు మొక్కలు కానీ లైట్లు కానీ ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. దానికి కూడా ఫుల్ ఫీజు చేసి ఈ వార్డులోనే బెస్ట్ పార్క్గా తయారు చేయాలనేది మా ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ అనుకున్న సంకల్పం. ఆ సంకల్పంలో అన్నగారు ఇప్పుడు కూడా సహకరిస్తూ ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. ఇవాళకే వార్డులో 90% వార్డు అభివృద్ధులు అయితే ముందున్నాం. అలాగని ఈ విశాఖపట్నంలో కూడా నేను వచ్చిన తక్కువ కాలంలో 300 కోట్ల వరకు వివిధ వార్డుల్లో కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇందాక అన్నీ గారు చెప్పారు, అభివృద్ధి చేయాలని మంచి సంకల్పం ఉంటే ఆ సంకల్పానికి మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, మా పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ సహకారంతో ఈవేళ విశాఖపట్నం అభివృద్ధి ఉంటే కూడా మంచి కార్యక్రమాలు. ఒకటి హాస్పిటల్ అయితే యూపీహెచ్ అయితే, రెండోది పబ్లిక్ సేద తీరటానికి కంఫర్టబుల్గా వాళ్ళు యోగా చేసుకోవటానికి కానీ, వాకింగ్ చేసుకోవటానికి కానీ, యువత క్రీడల్లో ప్రాక్టీస్ చేసుకోవటానికి కానీ క్రీడా మైదానం దగ్గర రెండింటికి కూడా పెద్ద ఎత్తున 3,53,00,000తో పనులు మొదలుపెట్టారు. పెద్ద వార్డు పెట్టి 3-4 నెలల్లో మా మేయర్ పీలా శ్రీనివాసరావు గారికి ముందు, పీలా శ్రీనివాసరావు తర్వాత అన్నట్టుగా చేస్తారు. ఇది ఆషామాషి విషయం కాదు. చేయాలన్న తపనుంటే ప్రభుత్వంలో ఎంతన్నా చేయొచ్చని నిరూపించిన నేపథ్యం. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దగ్గర ఈ సంవత్సరాల కాలంలో మాకు సంబంధించి, పెందుర్తికి సంబంధించి 175 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు తెచ్చాము అంటే మా మేయర్ గారు కానీ, నేను కానీ, మా స్థానిక కార్పొరేటర్లు కానీ వారందరి కృషితో బ్రహ్మాండంగా కార్యక్రమాలు ముందుకెళ్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మా సంకల్పం ఏమిటంటే, మేము ఎప్పుడు కూర్చున్నా మేయర్ గారు, మా కార్పొరేటర్లు, మేము మన టైము 6 నెలలు 5 నెలలు పూర్తయ్యే లోపు ప్రజలతో ఇది మిగిలి. నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన షాపింగ్ కి బెస్ట్ డెస్టినేషన్. ఇప్పుడు మన పార్వతీపురంలో December 5th గొప్ప ప్రారంభం. ఇక ప్రతిరోజు సెలబ్రేషన్స్. వెల్కమ్ బ్యాక్.
గత 13 ఏళ్లుగా రికార్డుల్లో చిక్కుకుపోయిన భూ సమస్యను పరిష్కరించి మాకవరపాలెం మండలానికి చెందిన 246 మంది రైతులకు 186.14 ఎకరాల భూమిని తిరిగి అప్పగించినట్లు ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2012లో ఏపీఐఎస్సీ కోసం సేకరించిన భూముల్లో రికార్డుల పరమైన లోపాలు తలెత్తాయని, దీంతో రైతులు తమ భూమి ఎక్కడుందో తెలియక రుణాలు అందక ప్రభుత్వ పథకాలకు దూరమై తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి అధికారులతో సమగ్ర విచారణ జరిపించినట్లు తెలిపారు. అనకాపల్లి జాయింట్ కలెక్టర్ పాత రికార్డులన్నింటినీ పరిశీలించి ఆ భూములను తిరిగి రైతులకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వివి రమణ, నర్సీపట్నం తహసీల్దార్ రామారావు, మాకవరపాలెం తహసీల్దార్ వెంకటరమణ, మాకవరపాలెం టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ ఆరుబై పాత్రుడు, శెట్టిపాలెం సర్పంచ్ అల్లు నాయుడు, రాచపల్లి టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 186.14 సెంట్లు భూమి ఏపీ ఐఏసి, తెలుగులో అయితే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ లిమిటెడ్, దాంట్లో 186 ఎకరాలు తప్పుగా రికార్డ్ అయిపోయింది. రైతుల భూమి అదే రైతులకి తెలియదు, కొన్నాళ్ళ తర్వాత తెలిసింది. ఎందుకు రికార్డ్ అయిందో యూపీఐసీ వాళ్ళకి తెలియదు, ఎక్కడుందో తెలియదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులు పట్టా బుక్లు లేవు, పాస్బుక్లు లేవు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూమి ఏదైతే అన్నదాత సుఖీబాబు కూడా రావట్లేదు. బ్యాంక్ రుణాలకు వెళ్దామంటే పాస్ పుస్తకాలు లేవు. ఇన్ని సంవత్సరాలు బట్టి ఎవరెక్కడ ఆ భూమి ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు, ఏ రికార్డులో ఉందో. అప్పుడు నా దృష్టికి వచ్చిన తర్వాత నేనేం చేశానంటే గవర్నమెంట్తో మాట్లాడి ఆ భూమి ఎక్కడుందో వెరిఫై చేస్తే ఇగో ఈ ఏపీఐఏసీలో ఉంది రికార్డుల్లో. అప్పుడు ఆ ఏపీఐఏసీ రికార్డులు వెరిఫై చేస్తే వాళ్ళు ఆశ్చర్యపోతాడు, ఈ 180 ఎకరాలకు వచ్చింది మాకు తెలియనట్టు. తెలుసు, ఇది తెలీదు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాలు కూడా రైతుల పాపం భూములు లేక, రుణాలు లేక, ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ బెనిఫిట్స్ లేక, పెళ్లి చేసుకోవాలంటే భూమిని తనఖబెట్టడానికి అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు. దాని మొత్తం మీద మేము చంద్రబాబుతో మాట్లాడి ఆదేశాలు ఇచ్చి ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓస్ అందరినీ కూడా అన్ని వెరిఫై చేసి కొన్ని బస్తాల రికార్డు వెరిఫై చేశారయ్యా. ఫైల్స్ 10 బస్తాలు ఉన్నాయండి. 10 బస్తాల రికార్డు కూర్చొని వెరిఫై చేశారు ఈ ఆఫీసులో. అప్పుడు దొరికింది ఈ 185 ఎకరాలను. ఇప్పుడు ఆ 185 ఎకరాలు గవర్నమెంట్ పర్మిషన్ మీద మన అనకాపల్లి జాయింట్ కలెక్టర్ గారు దాన్ని బాగా పరిశీలించిన తర్వాత ఆ భూములన్నీ కూడా రైతులకి తిరిగి ఇచ్చేలాగా జీవో ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ ఎంత అనేది అనకాపల్లి వారు జాయింట్ కలెక్టర్ అనకాపల్లి వారు ఉత్తర్వులు ఆర్సీ నెంబర్ 12/19/D3/26/11/25 తారీఖున ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ భూములన్నీ కూడా రైతులకు యాన్వర్ అయిపోతాయి. ఎన్ని ఎకరాలు ఇది? 186 ఎకరాలు. ఎంతమంది రైతులు నష్టపోయింది? 246 మంది రైతులు. ఈ 246 మంది రైతులు కూడా ఇన్ని సంవత్సరాలు నష్టపోయారు. పేరు చెప్పలేండి. మాజీ ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే పోయిన ఎలక్షన్కి ఈ గారిని నేను చేయకపోతే ఓటే అడగన్నాడు. 2 ఎలక్షన్కి అడగలేదు, మరి ఇది చేయలేదు. అంచేత అతని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నా పని నేను చేసుకుని పోతాం. కానీ దీని ప్రకారంగా ఆర్డర్స్ వచ్చేస్తే ఇప్పుడు నేనేమన్నానంటే ఆర్డర్స్ రావడం కాదు, ఆర్డర్స్ రావడం ఒక ఎత్తు. ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని ఇద్దరిని కలిసి ఎంఆర్ఓ గారికి
టచ్ ఉంది, 2 ఎంఆర్ఓ వచ్చారు. ఆ భూములు కరెక్ట్గా ఉన్నాయా లేదు కావాలి నాకు. ఇది ఈ విధంగా ఇది రావడం వల్ల ఇంతమంది రైతులు వచ్చారు. ఇప్పుడు వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేసేది అంటే ఆర్డీఓ గారు ఎందుకు రమ్మన్నారంటే ఏంది కూడా ఇప్పుడు ఆ భూముల తాలూకు వెరిఫై చేసి వాళ్ళకి మళ్ళీ మనం పాస్ పుస్తకాలు ఇవన్నీ కూడా రికార్డ్ ప్రకారం ఇచ్చి చేస్తే వాళ్ళు ఆ పాస్ పుస్తకాల మీద ఇప్పుడు ప్రతి నెల రైతులు పడుతుంది, డబ్బులు పడుతున్నాయి కదా, వాళ్ళు కూడా పడతాయి. రైతు బంధు పథకం ఉంది, రైతు బంధు పథకం ఇప్పుడు దాకా రాలేదు వాళ్ళకి. ఇప్పుడు ఈ పాస్ పుస్తకాలు వచ్చి రావడం వల్ల అందరికీ వస్తాయి. తర్వాత బ్యాంకులో లోన్ కూడా తెచ్చుకోవచ్చు. పిల్లల పెళ్ళి కానీ చదువు కానీ లోన్లు కావాలంటే ఆ పాస్ పుస్తకం తెచ్చుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు తెచ్చుకునే అవకాశాలు లేవు. అంటే ఇటువంటి మంచి కార్యక్రమానికి మరి చంద్రబాబు నాయుడు గారిని ఆమోదం చెప్పి ముందు అతను కూడా ఎలా తీసుకున్నారు, ఊరిని తీసుకున్నారా ఏంటని అడిగారు. లేదు సార్, జరిగింది అన్యాయం జరిగింది చూడమంటే అతను వెరిఫై చేయించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొండువరం జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు రవ్వ భాస్కర్ రావు అనారోగ్యానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న పిఠాపురం నియోజకవర్గ 5 మ్యాన్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు రవ్వ భాస్కర్ రావు నివాసానికి వెళ్లి పరామర్శించారు. రవ్వ భాస్కర్ రావు ఆరోగ్య పరిస్థితిని దొరబాబు అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటానని ధైర్యం కల్పించారు. దొరబాబు వెంట జనసేన పార్టీ నాయకులు మాదేపల్లి శ్రీనివాసు, రైడం జనార్దన్, బాలిపల్లి రాంబాబు, నడిగట్ల చింతలరావు, ఆగంటి ప్రభాకర్, గోపు చంటిబాబు, పల్నాటి మధుబాబు, బొజ్జా దొరబాబు, కుంపట్ల చెల్లరావు, కర్రి దుర్గాప్రసాద్, కొండేపూడి శివకూల సాయి, ఓరుగంటి పెద్దకాపు, గుండు వీరభద్రరావు, సంశుద్దీన్, కొట్టేడి రాజేష్, చక్రవర్తుల శ్రీను, చోడిశెట్టి రాజా, పాలక ప్రవీణ్, పల్లా సీను, దొంగేటి ఆదినారాయణ, చెరుకూరి వీరబాబు పాల్గొన్నారు. ఎప్పుడండి అక్టోబర్ 8 ఆపరేషన్ చదిరిపోయింది. లోనకి గుడ్డు గీత పడిపోయింది. మళ్ళీ మొన్న ఆపరేషన్ చేశారండి. జీవితం పట్ల అరగంటనే వేసుకోవాలి. దీనికేమో అభ్యర్థి ఈయనేమో ఆఫీస్ వదిలేశారండి. ఇక్కడ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. గంట వద్ద అభ్యర్థులు మొదలు పెడతారు. సాయికి తెలుసు సాయి రోజుకు 100 మంది స్టార్ట్ చేయాలి. ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో నడిచే అన్ని రంగాల్లో విభిన్న ప్రతిభావంతుల నాయకత్వాన్ని ప్రోత్సహించాలని, వారిని విశ్వ విజేతలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఏఎస్పీ మనీషా పాటిల్, రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు పేర్కొన్నారు. కాకినాడ జేఎన్టీయూకే అల్యూమినియం హాల్లో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల అధికారి తదితరులు పాల్గొన్నారు. సొసైటీ కాకినాడ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ 2 విభిన్న ప్రతిభావంతుల పాఠశాలల్ని నిర్వహిస్తూ ఉంది. ఒకటి 32 ఏళ్లుగా ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ డెఫ్ అండ్ మ్యూట్ పార్షియల్ ఎంఆర్స్ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్, రెండవది గ్రీన్ఫీల్డ్ బ్లైండ్ చిల్డ్రన్ స్కూల్. ఈ 2 స్కూల్స్లోనూ కూడా సుమారుగా 100 మంది విద్యార్థులు చదువుకుంటూ గత 3 దశాబ్దాలుగా కొన్ని వందల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుని ఉన్నత ఉద్యోగాల్లో ఉండడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మరి విభిన్న ప్రతిభావంతుల సమస్యలని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఉద్దేశం ఏమిటంటే ఈ నిర్వహణ చేస్తున్నటువంటి సంస్థల వారికి ఆ యొక్క సమస్యల్ని తెలియచేయడం, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం, వాటిని సానుకూలంగా పరిష్కరించుకునేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. భారతదేశంలో సుమారుగా 2.5 కోట్ల మంది విభిన్న ప్రతిభావంతులు ఉన్నారు. వాళ్ళకు సంబంధించి ప్రభుత్వాలు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని చేపడుతున్నప్పటికీ ఇంకా చేయవలసింది చాలా ఉంది. మా ప్రత్యేక వ్యక్తిని మహోన్నత వ్యక్తిగా
వసుదైక కుటుంబం నిర్మాణానికి దేశ ధర్మ ఐక్యతకు పాటుపడే విధంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ పనిచేస్తుందని ఆర్ఎస్ఎస్ నగర సంఘ చాలక టీఎస్పీ ఆదిత్య శర్మ నారాయణ మురళి అన్నారు. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమావేశంలో ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘ్ చాలక సిహెచ్ విజయ్ ప్రకాష్, ఆర్ఎస్ఎస్ నగర కార్యనిర్వాహక వి బాలాజీ, ఆర్ఎస్ఎస్ విభాగ సహ సంపర్క ప్రముఖ కె అప్పాజీ, వివి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులకు, ఆర్ఎస్ఎస్ సభ్యులందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఈరోజు ఈ పత్రికా సమావేశం నేను మొదనే తెలియపరిచాను. ఇదేంటంటే మీ అందరికీ తెలుసు, ఆర్ఎస్ఎస్ స్థాపించి కేశవరావు హెడ్గేవారు 1925లో 100 సంవత్సరాల స్థాపించి 100 years అయింది. సో ఈ 100 years సెలబ్రేషన్స్ కోసం అని చెప్పి నన్ను అధ్యక్షులుగా ఉండమని చెప్పి రిక్వెస్ట్ చేశారు మా ఫ్రెండ్స్ అందరూ. ఆకలి సుబ్రహ్మణ్యం గారు, ఇక్కడ అప్పాజీ గారు, ప్రకాష్ గారు అని చెప్పేసి అంతా వచ్చారు. సో ఆర్ఎస్ఎస్ గురించి నాకు అవగాహన తక్కువైనా సరే అందరూ పాటించేది, ఫాలో అయ్యేది ఏంటంటే ముందు మన హిందూ మతం, దాన్ని కాపాడుకోవడం, దాని ఆచారాలు, పద్ధతులు, వ్యవహారాలు నిలబెట్టుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం ఒకటి. దానికి సంబంధించి నా తరఫు నుంచి మేము ఎప్పుడు కూడా కాకినాడలో గోకులం అని చెప్పి టెంపుల్ కట్టించాము 17 సంవత్సరాల క్రితం. అలాగే విజయనగరంలో 15 సంవత్సరాల క్రితం రామనారాయణం అని చెప్పి ఒక టెంపుల్ కట్టించాము. ఈ టెంపుల్స్ కట్టించి వాటిని నిర్వహిస్తున్నాము. వాటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన హిందూ ఆచారాలు, పండగలు, దాని తాలూకా ఇంపార్టెన్స్ ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా నిర్వహించుకోవాలని చెప్పి అందరికీ తెలియపరిచే విధంగా మాకు తోచినంతలో నిర్వహిస్తున్నాము. అందరినీ కూడా మనం హిందూ ధర్మం, హిందూ మతం కాపాడుకోవాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశము. ఇప్పుడు ఈ 100 ఏళ్ళకి సంబంధించి కూడా పంచ పరివర్తన అని చెప్పేసి ఒక 5 కార్యక్రమాలతోటి నిర్వహిస్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియా ఫాలో అవుతున్నారు. మొన్ననే అక్టోబర్లో మోడీ గారు కూడా సెలబ్రేషన్స్లో ఫాలో అయ్యి అటెండ్ అయ్యి ఒక స్టాంప్ ఒకటి 100 రూపీస్ కాయిన్ ఒకటి కూడా రిలీజ్ చేశారు. నేను అంటే ఎక్కువగా దీని గురించి మాట్లాడడానికి ముందు ఆరోగ్యం ఒకటి సహకరించట్లేదు, కాఫ్ అండ్ కోల్డ్ ఫీవర్ ఉన్నాను. సో ఇక్కడ ఉన్న సభ్యులు అందరూ మాట్లాడతారు. ఆర్ఎస్ఎస్ అనేది రాష్ట్ర స్వయం సేవకనే కాకుండా రెడీ ఫర్ సెల్ఫ్ సర్వీస్ అని కూడా అంటారు. నేను కూడా అన్నిటికీ ముందు ఉంటాను చెప్పి సెల్ఫ్లెస్ సర్వీస్, రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్ అని చెప్పేసి ఈ టీసీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ శ్రీ నారాయణ మురళి గారికి, అలాగే మా తోటి సంఘ స్వయం సేవక బంధువులకి, పత్రికా విలేకరులు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తూ, నమస్కారాలు చెప్తూ ఈ కార్యక్రమం ఉద్దేశం చెప్తాను. ఆర్ఎస్ఎస్ పుట్టి 100 years అయింది. ఒక సంస్థ 100 years ఇలా మనుగడకు సాగించడం ఏ ఉద్దేశంతో అయితే ప్రారంభమైందో అలాగే సాగించడం అనేది ప్రపంచంలో అరుదని చెప్పి అందరూ చెప్తున్నారు. మేము ఈ సందర్భంగా హిందూ సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క అన్ని కులాలు వర్గాల మధ్యలో ఐక్యత తీసుకొచ్చి, మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ పుట్టింది హిందూ ఐక్యత కోసం. హిందూ ఐక్యత లేకపోవడం వల్లే మన సొంతను కోల్పోయామని చెప్పి ఈ సంఘ స్థాపకుడు డాక్టర్జీ ఆయన భావించబట్టి ఈ సంఘం స్థాపించారు. కాబట్టి ఇవాళ మనం ఆయన యొక్క ఆబ్జెక్ట్స్కి అనుగుణంగా ఈ యొక్క హిందూ సమ్మేళనాలు ద్వారా మళ్ళీ మనం అందరినీ కులాలకి, వర్గాలకి, అన్నిటికీ రాజకీయాలకి అతీతంగా కలపాలి అని చెప్పేసి అనుకుంటే, దానికి మా పెద్దలు నారాయణ మురళి గారు ఈ నగరానికి అధ్యక్షులుగా ఈ అన్ని కమిటీలుగా ఉండడానికి వారు ముందుకు రావడం చాలా సంతోషించే విషయం. కాకినాడలో 50 బస్తీలు ఉంటాయి. 50 బస్తీల్లో కూడా అంటే కనీసం సుమారు 5,000-10,000 జనాభా ఉన్న ప్రాంతానికి ఓ బస్తీ కింద మేము అనుకుని అది కనీసం 1,000-1,500 మందితో ఈ యొక్క సమ్మేళనాలు నిర్వహించాలి. అలాగే కాకినాడ రూరల్లో కూడా
ఒక 6 మండలాల్లో ఇటువంటి సమ్మేళనాలు జరగాలి. దీని ద్వారా ఏమవుతుందంటే మన హిందూ ధర్మం కోసము, దేశం కోసము, తర్వాత ఆర్ఎస్ఎస్ భావజాలంతో పనిచేయడానికి అనేక మంది కార్యకర్తలు మన జోడింపు అవుతారు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అంటే ఇవాళ సమాజంలో చాలా ఒక గౌరవం, తర్వాత దీని పట్ల అందరికీ కూడా ఆసక్తి ఉంది. దీన్ని మేము దేశ శ్రేయస్ కోసం మలుచుకుందాము అనే ఉద్దేశంతో మేము గ్రామానికి సంఘాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్తున్నాము. ప్రజల సంఘాన్ని దగ్గర రమ్మని ఆహ్వానిస్తున్నాం. ఇలా ప్రజలతో మమేకమయ్యి ఇలా వాడవాడల హిందూ సమ్మేళనాల ద్వారా ఈ కమిటీలన్నీ కూడా పనిచేస్తాయి. ఈ డిసెంబర్లో సుమారుగా కాకినాడ నగరంలో 50 సమ్మేళనాలు, అలాగే రూరల్ ఏరియాలో 6 సమ్మేళనాలు జరుగుతాయి. ఇవన్నీ విజయవంతం కావడానికి పాత్రికేయులైన మీరందరూ కూడా మీ సహకారం మాకు ఎంతో అవసరం. ఈ మా కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు ఎక్కడ జరుగుతున్నా కూడా ముందుగా మీకు ఇన్ఫర్మేషను మా యొక్క మీడియా ఇన్ఛార్జ్ ద్వారా మీకు ఇస్తూ ఉంటుంది. దానికి తగిన కవరేజ్ ఇచ్చి బాధ్యతతో ఉన్న భక్తి, ఆధ్యాత్మికతో కూడిన భక్తి, ఇటువంటి ఒక శీల లక్షణాలు ఉండటం వల్ల దివ్యాంగులు అందరితో సమానంగా అన్ని క్రీడలు రాణించాలని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ బీజేపీ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న, జిల్లా సహిత విద్యా జిల్లా కోఆర్డినేటర్ గిరిప్రసాద్ అన్నారు. మంగళవారం కాకినాడ పిఆర్ కాలేజీలో రాష్ట్ర సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ CWSI క్రీడా పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్, MEO 1 కాకినాడ అర్బన్ టి సుబ్బారావు, MEO 2 కాకినాడ అర్బన్ CH రవి, కోర్ మండల్ CSR AGM వంశీకృష్ణ, గిరిప్రసాద్, దుర్గా ప్రసాద్, చారిటబుల్ ట్రస్ట్ వంకాయల రాజకుమార్, స్వాతి పాల్గొన్నారు. మీరందరూ పిల్లలకి సపోర్ట్ చేయాలి. అలాగే ఏ ఇన్స్టిట్యూషన్స్ అయితే మీకు ఇక్కడ తీసుకొచ్చారో స్పెషల్ ఏంటంటే వాళ్ళు కేర్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి పిల్లలకి ఒక టాలెంట్ని బయట తీసుకురావడానికి మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. అలాగే పిల్లల్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా కృషి చేస్తున్నారు. పిల్లలందరికీ కూడా మంచి సపోర్ట్ అందజేస్తారు. మీరు 1 by 1 స్టెప్ మీరు పైకి ఎక్కాలి. అలాగే రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయి, అలాగే అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళి ఇచ్చిపెడతారు మన గౌరవ ముఖ్యమంత్రి, అలాగే డిప్యూటీ సీఎం గారు. సో అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించి పిల్లలకి అలాగే మంచిగా బాగా చూసుకోవాలి. అలాగే మంచి ఎడ్యుకేషన్ సపోర్ట్ కూడా ఇచ్చే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తుంది. సో ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసేవాళ్ళు, అలాగే ఇక్కడ పిల్లలకి మోరల్ సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని వీటిని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్నమాట. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం విరవాడ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కూటమి నాయకుల ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు పరుస్తోంది. విరవాడ గ్రామానికి కాంట్రాక్టర్ పంపిస్తున్న మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉండటంతో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న విరవాడ గ్రామ కూటమి నాయకులు చొరవ తీసుకుని పాఠశాలలోని భోజనాన్ని వడ్డించి స్వచ్ఛమైన భోజనాన్ని విద్యార్థులకు అందజేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు కూటమి నాయకులను అభినందించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం గుడివాడ గ్రామంలో పర్యటించిన హోంమంత్రి. రైతన్న మీకోసం రైతు వారోత్సవాల్లో భాగంగా గ్రామంలో డ్రాగన్ ఫ్రూట్ తోటను పరిశీలించిన అనిత. పెందుర్తి మండలంలో మనపల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్న పంచకర్ల, అకిరెడ్డిపాలెం, గుర్రంపాలెం గ్రామాలలో వచ్చిన ప్రజా సమస్యలపై స్పందించిన రమేష్ బాబు. పిఠాపురంలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారాయని ఆరోపించిన కాకినాడ మాజీ ఎంపీ వంగ. ప్రజా ఆరోగ్యాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని మీడియాకు వివరించిన గీతా విశ్వనాథ్.
ఛాలెంజ్ ఇండియా పేరుతో ఆఫీస్ ఏర్పాటు చేసి నెలకు డబ్బులు అందిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్. ప్రజలను ఎలా బురిడి కొట్టి ముఠా బృందం డబ్బులు దోచారో వివరించిన కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన షాపింగ్ కి బెస్ట్ డెస్టినేషన్ ఇప్పుడు మన పార్వతీపురంలో December 5th గొప్ప ప్రారంభం. ఇక ప్రతిరోజు సెలబ్రేషన్సే.